ఇది చూడండి, ఇక హైడ్రా కీలక నిర్ణయం, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను మాత్రమే కూల్చుతాం. బఫర్ జోను ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే నిర్మించిన వాటిపై కీలక ప్రకటన. ఇప్పటికే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చివేయం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. ఇప్పుడు చెప్పండి ముఖ్యమంత్రి గారు, మీరు ఏమన్నారు? హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చారు? హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. హైడ్రా అనేది హైదరాబాదులో ఉన్న ఏదైతే అంటే చెరువులు కుంటలు ఏవైతే ఆక్రమణలకు గురైనాయో, ఏవైతే కనుమరుగైపోయినాయో వాటి కోసం మేము హైడ్రా అని తీసుకొచ్చినామని చెప్పేసి కరెక్ట్గా మీరు హైడ్రా తీసుకొచ్చి 2 నెలలు అవుతుంది. 2 నెలలల్లో ఎన్ని చెరువులని పునరుద్ధరించారు? దాదాపు 200 పైగా ఇల్లు కూలగొట్టారు. ఆ 200 పైగా ఇల్లు ఎవరు కూలగొట్టారు చెప్పురి? పేదోళ్ళై, సామాన్యులై. ఏది పేద సామాన్య ప్రజలై మీరు ఇల్లు కూలగొట్టి ఈరోజు మీ అన్నకు నోటీస్ ఇచ్చిన కూలగొట్టిన ఇల్లు. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలై ఫామ్ హౌస్లు అన్నీ కూడా బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయన్న కూలగొట్టినవా? ఈరోజు ఏం చేసినావు? మళ్ళీ హైడ్రా అని హడల్ అని చెప్పేసి హైడ్రా అని చెప్పేసి అడావుడ్ చేసి ఈరోజు ఏం చేసినావు? రంగనాథ్ని మూసుకోమని చెప్పినావు, అంతే కదా? రంగనాథ్ నువ్వు మూసుకో, కూర్చోబోయా అని చెప్పినావు. అంటే ఎందుకు? నీ మీద ఎవరు ప్రెజర్ చేసిరు? ప్రభుత్వం మీద ఎవరు ప్రెజర్ చేసిరు? ఢిల్లీ నుంచి మీకు ఏమైనా ఆదేశాలు వచ్చినాయా? లేకపోతే మీ మంత్రుల నుంచి ఏమైనా మీకు ఒత్తిడి వచ్చిందా? మీ ఎమ్మెల్యేల నుంచి ఏమైనా వ్యతిరేకత పెరుగుతుంది అనుకున్నావా? దీని మీదనే మేము కరెక్ట్గా గత వారంలో మేము వార్త రాసినాం. ఏది? పులి మీద సవారీ చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు, ఈ హైడ్రా మీద పులి మీద సవారీ చేస్తున్నాడు, ఈయన దిగుతాడా లేదంటే ముందుకు పోతాడా అనేది మనము దీని మీద మాట్లాడుకున్నాం. మనం ఆల్రెడీ దాని మీద ఆదాబ్లో కథనం రాసినాం. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? హైడ్రా అని అంటే ఏందంట, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను మాత్రమే కూల్చుతాం. అంటే ఆల్రెడీ నిర్మాణం చేపట్టినోడు, ఇంట్లో ఉండేటోడు, వాటి మీద చర్యలు ఏమి ఉండవు. అంటే వాడు చెరువు కబ్జా చేసినా పర్వాలేదు, నాలాలు కబ్జా చేసినా పర్వాలేదు, కుంటలు కబ్జా చేసినా పర్వాలేదు. అంటే మీరు కబ్జా చేసిన ఇళ్ళని మీరు బాజాప్తా అందులో ఉండొచ్చు అని మీరు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు వెనక్కి తగ్గిరు హైడ్రా విషయంలో? ఇప్పుడు మీరు ప్రకటన చేయాలి. అసలు నిన్న నిజంగా మీకు ఈ విషయంలో మీకు నిజంగా మీరు ఒకవేళ మేము బరాబర్ పనిచేస్తున్నాం, మేము పేద ప్రజల కోసం పనిచేస్తున్నామని మీరు అంటే దీని మీద మీరు ప్రెస్ మీట్ పెట్టండి, దీని మీద మీరు ఒక నోటీస్ రిలీజ్ చేయండి. ఇప్పుడు ఇది చూడండి ఒకసారి. ఈయన ఒక గుళ్ళో పూజారంటే ఈయన. ఎందుకంటే నా కడుపుల బాధ రేవంత్ రెడ్డికి తెలవాలి. ఎందుకంటే ఆయన ఏసీ వేసుకొని 2 కిలోమీటర్ దూరంలో గేట్లు పెట్టుకొని వండుకుంటాడు. మేము అట్లా కాదు. దొంగలు వచ్చినా ఎవరు వచ్చినా అదే గుడిసెలు పడతాం, ఇదే రోడ్డు మీద బతుకుతాం. మేము ఇదే బతుకం అది రోడ్డు మీద. కానీ నీ దాకా కాదు కదా, నా దాకా రోడ్డు మీద కదా. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇదేం పేరు సార్? ఇగో ఇదేం పేరు? ఆంజనేయ స్వామి గుడిలో 15 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నాం. గత 15 years ప్రతి ఎమ్మెల్యే వస్తాడు, ప్రతి కార్పొరేటర్ వస్తాడు, వచ్చి ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు. ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు దిగిపోయిన వాళ్ళే. కానీ నేను అప్పటి పూజ చేసుకుంటుంటే డైరెక్ట్ వచ్చి కొలగొట్టేస్తుంటే ఇది మహిళ మా బతుకు. చూడండి ఎంత దారుణం అంటే, పూజ చేస్తుంటే వచ్చి కొల్లగొట్టేశారంట. అంతేకాదు మీకు ఒక వీడియో చూపించాలి. ఈయన పూజారి పాపం అక్కడ కూర్చొని ఉంటే ఈయన బట్టలు కూడా శాంతం సర్దుకోలేదు. ఈయన అప్పటికి సర్దుకోకుండా ఆయన్ని అరే నా కొడుకుని లేపండి, ఆయన కూర్చొని ఉన్నాడు పూజ చేస్తున్నాడు, నా కొడుకుని లేపుకురండి అని చెప్పి పోలీసులు మాట్లాడిన పరిస్థితి అక్కడ ఉంది. ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి. నిజంగా నేను బీజేపీ వాళ్ళని అడగదలుచుకున్నా. ఎంత సిగ్గు లేకుండా తయారు బీజేపీ వాళ్ళు. అసలు తెలంగాణలో బీజేపీ ఉందా, లేకపోతే అందరూ పార్టీ మారిపోయారా? వరద నష్టం గురించి వారం తర్వాత స్పందిస్తారు, మిగతా వాటి గురించి నెల తర్వాత స్పందిస్తారు. ఒక హిందువు గుళ్ళో పూజ చేస్తున్న టైంలో, అది కూడా ఇంకా ఆయన పైన కాషాయ వస్త్రాలు అలానే ఉన్నాయి ఒంటి పైన, ఆయన స్వామి, ఆయన పూజారిని మనం ఏమని పిలుస్తాం? పూజారిని అయ్యగారిని పిలుస్తాం, స్వామివారిని పిలుస్తాం మనం. అలాంటి స్వామి ఆయన గుళ్ళో పూజ చేస్తుంటే నా కొడుకుని లేపురండి అని చెప్పి పోలీసులు అంటుంటే ఏడున్నారు బీజేపీ వాళ్ళు?
హిందువులపై ఏమైనా జరిగితే హిందువులపై చేయబడితే మేము వస్తామంటారు కదా. ఏ నిద్రపోతున్నారా, లేకపోతే కేంద్ర మంత్రి పదవులు వచ్చిన తర్వాత అవి చూసుకుంటే సరిపోతుందా మీకు? ఎక్కడున్నారు బీజేపీ వాళ్ళు? నిన్న మనం ఇంకొన్ని విజువల్స్ చూస్తే నిన్న అసలు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చిన పరిస్థితి మనకు ఉండింది నిన్న. పాపం వాళ్ళు చెట్టుకి వర్షం పడుతుంటే ఇది చూడండి. ఇప్పుడు ఈయన పేరేంటి, మన మురళీమోహన్ జైబేరి వాటికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే ఆయన సమాధానం ఇచ్చాడు. ఏమని? అది మేము చూసుకోవాలా, అక్కడ కట్టాము, కొంత షెడ్ ఉందని చెప్పారు మీరు. మరి వీళ్ళకి మీరు ఏం నోటీసులు ఇచ్చారు? అది చూడండి ఎంత పూర్తయిపోయిన బిల్డింగ్ అది. ఎన్ని కోట్లు దాంట్లో ఎంతమంది పెట్టుంటారు? ఎవరైనా డబ్బులే కదా. ఇది చూస్తే వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయో తెలుసా? చూడండి. అది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం. మరి కోర్టు ఎందుకుందండి? మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము? ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపుని కొట్టడానిక నువ్వు వచ్చావు? ఆ మహాబాడు కేసీఆర్ గారు ఉన్నారు. 28 రోజులు 30 రోజులు నిరాహార చేసి తెలంగాణ తెచ్చాడు. నువ్వే తెచ్చావయ్యా. మా లేఖలు కడుపు కొట్టి ఇల్లు కొట్టడానికి వచ్చావు. పాత రోజులు తెచ్చాడుగా. సో ఇట్లా నిన్న చాలా విజువల్స్. వర్షం పడుతున్నా కూడా వర్షంలో వాళ్ళు తడుస్తూ ఒక షెడ్ కిందకి వెళ్ళి ఒక గూడు కిందకి వెళ్ళి ఉంచిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఉన్న పళంగా చెప్పబెట్టకుండా వెళ్ళి పడేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు? ఇప్పటికే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చేయమని చెప్పి అన్నారు కదా. మరి కూల్చేసిన వాటి పరిస్థితి ఏంటి? చెప్పబెట్టకుండా కూల్చేశాడు కదా, వాటి పరిస్థితి ఏంటి? వాటి గురించి ఏం మాట్లాడతారు? అవి మాట్లాడరు. మీరు చెప్పబడకుండా పడేసే వాటి గురించి మాట్లాడరు, ఏవైనా మాట్లాడరు. కానీ జైబేరి లాంటి సంస్థలకి, లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదా, మన ఎన్కన్వెన్షన్ లాంటి వాటికి, ఇలాంటి వాటికి అయితే మీరు వాళ్ళకి చెప్పి పడేస్తారు, నోటీసులు ఇస్తారు. ఇప్పుడు చూడండి వీళ్ళకి ఎటువంటి నోటీస్ ఇచ్చారు? వీళ్ళు ఏం చేశారని చెప్పి పడేశారు. హైడ్రా మీరు చేస్తుంది మంచి పనే, మేము కాదంటల్లా. మీరు ఒక ఏం చెప్తున్నారు? చెరువు అక్రమం కట్టడం అయితేనో, నాలా ఆక్రమించి కడితేనో ఇలాంటివి కూల్చేస్తామని చెప్తున్నారు. కానీ మీరే అన్నారు కదా, కొన్నింటికి నోటీసులు ఇస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఇది పడేసిన మీరు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడి ఇంటిని ఎందుకు పడేయలేదు? వాళ్ళకి 4 రోజులు నోటీస్ ఎందుకు ఇచ్చారు? మురళీమోహన్కి 4 రోజులు నోటీస్ ఎందుకు ఇచ్చారు? అంటే హైడ్రా బడా వాళ్ళకి ఒకలాగా, పేదవాళ్ళకి ఒకలాగా, ఉన్నోళ్ళకి ఒకలాగా, తెలంగాణ వాళ్ళకి ఒకలాగా, ఆంధ్ర వాళ్ళకి ఒకలాగా ఉంటుందా? అందరికీ ఒకేలా ఉండదా హైడ్రా? ఒక్కొక్కరికి ఒక్కోలా పనిచేస్తుందా హైడ్రా? దీనికి అసలు హైడ్రాకి ఇందాక అడిగాడు కదా ముఖ్యమంత్రి జర్నలిస్ట్ డెఫినేషన్ చెప్పమని. హైడ్రాకి డెఫినేషన్ ఏంటి సార్? మీరు ఎవరికి నోటీసులు ఇస్తారు? ఎవరిళ్ళు పడేస్తారు? ఎవరికి చెప్పబడిన పడేస్తారు? ఎవరికి ముందు పడేస్తారు? ఇలాంటివి కూడా మీరు చెప్తే కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈయన ఏమంటాడు? మళ్ళీ నిర్మాణ దశలో నీళ్ళని మాత్రమే కూల్చుతాం. బఫర్ జోన్ FTL పరిధిలో ఇప్పటికే నిర్మించిన వాటిపై కీలక ప్రకటన. ఇప్పటికే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చివేయం. హైడ్రా కమిషనర్ AV రంగనాథ్. అంటే ఇప్పటికే నివాసం ఉంటున్నదంటే ఎవరిది? రేవంత్ రెడ్డి తమ్ముడిది, జైబేరి లాంటి వాళ్ళది, పెద్ద వాళ్ళు ఇప్పటికే నివాసం ఉంటున్నారు కదా, అవి కూల్చరు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లోనే కూల్చేస్తారంట. మరి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేసిన తప్పేంటి, అప్పుడు వాళ్ళు చేయని తప్పేంటి? నిన్న ఒక మాట్లాడతామంటది, మేము ఇప్పుడు ఇది కడతానికి మేము ఇల్లు కడుకోవడానికి GHMC వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారు, రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు, R&B వాళ్ళు ఇచ్చారు, ఇంతమంది పర్మిషన్ ఇచ్చారు కదా. మరి మా ఇల్లు కూల్చేస్తున్నప్పుడు మరి ఆ అధికారులపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళందరూ కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి కదా మేము ఇల్లు కడుతున్నాం, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మనం విజువల్ చూపించినా కూడా అవి కూడా కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటి? ఇప్పుడు కొత్తగా కట్టే పడేస్తున్నారు. అవును, ఎప్పటి నుంచో ఉన్నాయి పడేరు. అది ఏది వాళ్ళన్న తిరుపతి రెడ్డిది, ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు పడేరు. పడేరు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంటున్నాయి కాబట్టి. ఇప్పుడు కొత్తగా కట్టిని పడేస్తారు. అవును.
ఇప్పుడు కొత్తగా కట్టిన వాళ్ళు మీకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదా? అవును. మీకు రావాల్సినవి అందలేదా? మరి నాగార్జున కూడా ఎప్పుడో కట్టిండు కదా, మరి దాన్ని ఎందుకు కూల్చినావు? అది నివాసం కాదంటాడేమో. ఆ? అది నివాసం కాదు కదా అంటాడు. ఆల్రెడీ ఉండే వాటిని కూల్చేయమని అన్నాడు. ఏమని అన్నాడు మరి? ఇంత మాట్లాడావు కదా రంగనాథ్, ఇప్పుడు చివరికి మళ్ళీ నువ్వు కూడా మాట మార్చేసావు. ఏదో ఒకడు వచ్చాడు, రంగనాథ్ అని ఒకడు వచ్చాడు, మా బతుకులు మారుతాయి అని చెప్పి చెరువులు సంతోషపడ్డాయి పాపం. అవును, చెరువులు మళ్ళీ మాకు పూర్వకాలం వస్తుందని సంతోషపడ్డారు. కానీ దీని వెనకాల ఇంత మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని, దీని వెనకాల ఇంత కథ ఉందని మాకు తెలియదుగా. నిన్న ఇది జరిగింది, ఇవాళ ఈ ప్రకటన చేశారు. ఏమని? నిర్మాణాల్లో ఉన్న దశల్లో మాత్రమే కూలుస్తాను ఇవాళ ప్రకటన చేశారు. ఒక వికెట్ పడింది, అవును, మెయిన్ వికెటే పడింది. అంతే. రేపటి రోజున ఏమంటారు? ఒక 2 నెలలు టైం ఇస్తున్నాం, 3 నెలలు టైం ఇస్తున్నాం అని చెప్పి ఒక వికెట్ పడింది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఏమంటాడంటే ఓవైసీ కాలేజీ కూల్చితేనే హీరో, సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్, ఫాతిమా కాలేజీని కాపాడుతున్న రేవంత్ ప్రస్తుతం జీరోనని వ్యాఖ్య, ఫాతిమా కళాశాలను ఎప్పుడు కూల్చారో చెప్పాలని నివేదిక. అయితే ఫాతిమా కాలేజీ ఆపారు, పల్లావి ఆపారు, రేవంత్ రెడ్డి వాళ్ళు ఆపారు, మురళీమోహన్ ఆపారు, మంత్రులే ఆపారు, సామాన్యులు మాత్రం పడేశారు. అదేంటని అడిగారని చెప్పింది నిన్న. వెంటనే వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి? అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్న వాటిని పడేస్తాం, ఆల్రెడీ కట్టుకున్న వాటిని పడేయం. ఇప్పుడు కట్టుకున్న వాటిలలో ఇంట్లో రోడ్డు మీద పడ్డ పేదలు సామాన్యులు ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తారు చెప్పురి? వాళ్ళ నష్టపరిహారం ఏం తెలియదు. ఇప్పుడు మన రామ్ నగర్ లో ఇట్లా అక్కడ మనం జవహర్ నగర్ లో చూసాం కదా, ఆల్రెడీ ఇండ్లు ఉండే వాటిని కొత్త ఇండ్లని కూడా వాళ్ళని రోడ్డున పడేసి కూలగొట్టిర్రు. వాళ్ళు పేదలు కాబట్టి వాళ్ళకి నాలుక ఉండదు కాబట్టి. వాళ్ళు ఇప్పుడు మీరంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నాగార్జున అంటే హౌస్ మోషన్ పిటిషన్ ఎత్తాడు, లంచ్ మోషన్ పిటిషన్ ఎత్తున్నాడు, అరగంటలో స్టే తెచ్చుకోగలరు నాగార్జున. అవును, వీళ్ళకి లేదుగా. అవును, వీళ్ళు కోర్టుకి వెళ్ళాలంటేనే ఇప్పటికే వాళ్ళు ఆ ఇల్లు కట్టుకోవడానికి రూపాయి ఎప్పటి నుంచో కూడబెట్టుకొని ఇంట్లో ఉన్న నగలు, బంగారం, ఆస్తులు అన్ని కొదవ పెట్టుకొని తెచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటారు. లేకపోతే వాళ్ళకి తెలియక ఇక్కడ ఇచ్చి ఉంటారు. అవును, ఇది చూడండి. ఇప్పుడు ఇలాంటివి మీరు పడేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఆల్రెడీ కోర్టులో ఉందంటున్నామే, కోర్టులో ఉన్న వాటిపైన కూడా మీరు చర్యలు తీసేసుకుంటున్నారు. మరి ఇంక కోర్టుకి వెళ్ళే ఉపయోగం? ఇంత ఫాస్ట్గా ఇప్పుడు మీరు చెప్పబెట్టకుండా ఇక్కడ పడేసినంత ఫాస్ట్గా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నది ఎందుకు పడేయలేదు? 200 ఇండ్లకు మాదాపూర్లో మీరు నోటీసులు అవి ఎందుకు పడేయలేదు? మాదాపూర్లో చెరువు లేక్ చుట్టూతో ఉన్న ఎన్ని ఇల్లు పడేశారు మీరు? 200 వాటికి నోటీసులు ఇచ్చారు. మొన్నే మాడుకున్నాం. అవును, వీళ్ళు మిగతా పడేశారు కానీ దుర్గం చెరువు దగ్గర ఉన్న వాటి జోలికి వెళ్తారా, వెళ్ళే దమ్ముందా అని మనం మాడుకున్నాం. అవును, ప్రూవ్ అయిపోయింది, మీకు దమ్ము లేదని అర్థం అయిపోయింది. దుర్గం చెరువు చుట్టూతో ఉన్న కట్టడాలు ఎన్ని మీరు కూల్చారు? దుర్గం చెరువు పరిధి ఎంత? అది ఇప్పుడు ఉంది ఎంత? దాన్ని మీరు ఎంతవరకు కూల్చారు, ఏం చేశారు? దాని గురించి ఒకసారి మాట్లాడదాం మనం. ఎందుకంటే ఇప్పుడు మిగతా కడ్డాలు మీకు ఈజీ అయిపోయింది పడేయటం, వెళ్తున్నారు పడేస్తున్నారు. కానీ దుర్గం చెరువు అనేది ఒకటి ఉంది కదా, మనకి మీరే చెప్పారు 200 మందికి నోటీసులు ఇచ్చాం మేము అని. 200 మందికి నోటీసులు ఇచ్చాం ఇంటి చుట్టూతా అన్న వాటిలో ఎంతమంది ఇల్లు పడేశారు ఇప్పుడు మీరు? కనీసం ఎన్ని ఇల్లు పడేశారు, ఎన్నింటికి నోటీసులు ఇచ్చిన వరకు కరెక్ట్గా. ఇప్పుడు ఇది మనకి దుర్గం చెరువు చూస్తే మనం ఇదిగో, ఇది దుర్గం చెరువు. ఇప్పుడు ఉంది దుర్గం చెరువు. ఇది ఒకప్పుడు ఎంత ఉంది అది పక్కన పెడదాం మనం ప్రస్తుతానికి. ఇక్కడ మనం చూసుకుంటే దుర్గం చెరువుకి క్లియర్గా మీరేం చెప్పారు? FTL పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు ఇవి కూడా పడేస్తాం అని చెప్పారు. మరి ఇక్కడ ఉన్న ఈ దుర్గం చెరువు దగ్గరే ఉన్న ఈ ఐల్యాబ్స్ కానీ, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల పెద్దవి ఉంటాయి అన్నీ, రెస్టారెంట్లు కానీ, మాల్స్ కానీ పెద్దవి ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఇది మనం చెరువు అనుకుంటే ఈ ఇళ్ళు ఎంత దూరం ఉన్నాయి ఇక్కడికి? ఎవరెస్ట్ ఆర్గానిక్స్ లిమిటెడ్ అంట, లేక్ వ్యూ పాయింట్ అంట, దుర్గం చెరువు బోటింగ్ క్లబ్ అంట, ఈ ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి ఇక్కడ మనకి? లైట్ హౌస్ కాఫీ షాపు ఇది ఆనుకొనే ఉంది, చెరువులోనే ఉంది. ఇది అయితే ఈ చుట్టుపక్కల చూడండి మనం, ఇదిగో వీటన్నిటిలో ఎన్ని పడేసావయ్యా నువ్వు? ఇప్పుడు ఇది చెరువు అండి, దీని ఆపోజిట్ పెద్ద భవనాలు ఉంటాయి, పెద్ద ఆఫీసులు ఉంటాయి. ఇవి FTL పరిధిలోకి రాలేదా? వాటికి నోటీసులు ఇవ్వలేదా? ఆ చెరువు, ఇప్పుడు ఈ చెరువు ఉంది, ఇది వెళ్ళే నాలా ఎక్కడ ఉంది? దీని నాలా మార్గం ఎక్కడ ఉంది? కనీసం నాలా మార్గం గురించి మీరు నోటీసులు ఇచ్చారా? అవి ఇవ్వలేదు. కానీ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు ఇల్లు పడేస్తాం మీకు తేలిక, అడిగేవాళ్ళు ఉండరు.
వాళ్ళు కోర్టులకు వెళ్ళలేరు, వాళ్ళు నోటీసులు తెచ్చుకోలేరు, స్టేలు తెచ్చుకోలేరు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గులగొట్టిన 200 పైగా ఇండ్లల్లో అన్ని పేదవాళ్ళే, అన్ని మధ్యతరగతి వాళ్ళే. అంతే. మీరు ఒక్క వెనక నుంచి తప్ప అవును. ఒక పెద్ద బడాబాబుది కూలగొట్టిన చెప్పండి. చెప్పండి. ఒక ఇంత పెద్ద ఇన్ని కోట్ల ప్రాపర్టీ, ఇగో పలానా కాంగ్రెస్ ఎమ్మెల్యే, పలానా కాంగ్రెస్ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చూపియండి. మీరు కాంగ్రెస్ దాకా వెళ్ళారు, బీఆర్ఎస్ వాళ్ళే పడేలా ఇల్లు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని అసలు మీరు ఎక్కడ నోటీసులు ఇచ్చి ఊరుకున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు, బీజేపీ వాళ్ళకి అది కూడా లేదు. అది కూడా లేదు. బీజేపీ లీడర్స్ లో ఎంతమంది నోటీసులు వచ్చినాయి? ఎంఐఎంకి నోటీసులు వెళ్ళి, బీఆర్ఎస్కి వెళ్ళి, కాంగ్రెస్కి వెళ్ళి. బీజేపీ లీడర్స్ లో ఎంతమందికి నోటీసులు ఇచ్చారు? బీజేపీ వాళ్ళకి ఇల్లు లేవు, ఒక్కళ్ళు కూడా కట్టలేదు పాపం. అందరు మంచోళ్ళు, శుద్ధపోసులు వాళ్ళు. అవును. కానీ మిగతా వాళ్ళు మాత్రం నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్పిన మురళీమోహన్కి, తిరుపతి రెడ్డికి, వీళ్ళకి 1 month నోటీస్ ఇచ్చిన మీరు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి 1 month నోటీసు? వీళ్ళేం తప్పు చేశారు? మనం ఆల్రెడీ గతంలో మాట్లాడినాం. ఏది వీళ్ళు ఏదైతే నోటీసులు ఇచ్చిర్రో వాళ్ళ ఇండ్ల పైన చర్యలు తీసుకోరు, వీళ్ళు కోర్టుకి వెళ్ళడం కానీ వాళ్ళు వెనక్కి తీసుకోవడం కానీ ఉంటుందని మనం మాట్లాడినాం. అది అయ్యే పని కాదని అందరికీ తెలుసు. అవును. అదే ఇప్పుడు రామ్నగర్ లో కంప్లైంట్ వచ్చింది, 24 hours to 48 hours లో యాక్షన్ తీసుకున్నాం మీరు. అవును. ఇక్కడ మరి రేవంత్ రెడ్డి తమ్ముడుదు అన్నది, లేకపోతే వాళ్ళ చుట్టాలది, లేకపోతే ఇప్పుడు మురళీమోహన్ది, వీళ్ళపైన ఎందుకంత ఫాస్ట్ గా చర్యలు తీసుకోలేదు? అదేమంటే నిన్న మురళీమోహన్ అంటాడు, మేము మొత్తం కట్టింది క్లియర్ ఉంది, ఒక చిన్న షెడ్ ఉంది అంతే, ఒక రేగుల షెడ్ ఉంది, దాన్ని తీసేస్తాం అంటాడు. మరి దాని గురించి వీళ్ళేం దానికి మళ్ళీ మాట్లాడాల. మురళీమోహన్ది పద్ధతిగా నోటీసులు ఇచ్చారు, మరి వీళ్ళకి నోటీసులు ఎక్కడ ఇచ్చారు? సరే నోటీసులు ఇచ్చారు అనుకుందాం, అంతవరకు బాగానే ఉంది. నిన్న చూస్తే ఒక పూజారి ఆయన ఒక గుళ్ళో ఆయన అంటాడు, 15 సంవత్సరాలుగా ఈ గుళ్ళో నేను పూజ చేస్తున్నా, ఇక్కడికి ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, కార్పొరేటర్లు వస్తారు, అలాంటి ఒక పూజారిని పట్టుకొని నా కొడుకుని లేపుకురండి అని చెప్పి ఇట్లా పట్టుకొని తీసుకొచ్చేస్తుంటే ఆ పూజారి నిన్న ఎంత బాధపడుతూ, ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన కొంచెం ఏడుస్తూనే మాట్లాడాడు. ఎందుకంటే పూజారి అనే పదానికి మనం ఎంత గౌరవిస్తాం, అయ్యగారంటే మనం ఎంత విలువిస్తాం. ఆయన్ని నా కొడుకుని లేపుకురండి అని చెప్పి తీసుకొచ్చారంటే ఇక బీజేపీ హిందూ సంస్థలు ఉండి కూడా వేస్ట్. మీరు అనవసరంగా మూసేయండి, మీరు ఉండి కూడా వేస్ట్ మీరు. ఎందుకంటే ఒక హిందూ మతానికి సంబంధించిన ఒక గుడికి ఇలా ఇక్కడ అదే విషయం వేరే చోట జరిగి ఉంటే ఎలా ఉండేది? ఎట్లా ఉండేది రియాక్షన్ ఈ పాటికి? హిందువులు అంటే చులకన, ఏం చేయలేరు. అక్కడ ఏపీలో చూస్తే మండపాలకి డబ్బులు కట్టమంటున్నారు, గణేష్ మండపాలకి, ఇక్కడ కూడా ఉన్నాయి. మీరు ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదేమంటే ఇప్పుడు కానీ మనకి ఫైనల్గా క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది, ఏంటంటే హైడ్రా అట్టర్ ఫ్లాప్ మ్యాచ్ ఫిక్సింగ్ కి వాళ్ళు పాల్పడ్డారు. అయిపోయింది. ఆయనే చెప్పాడు, ఆల్రెడీ ఉంటున్న ఇళ్లను మేము కోల్చాం, కొత్తగా కడుతున్న వాటిని కూలుస్తాం అని చెప్తున్నాడు. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు చెరువులు ఇక పునరుద్ధరణ కావు. అంతేగా చెరువులను కాపాడుతామని స్టేట్మెంట్. కొత్తగా కట్టే వాటినే కూలుస్తారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళని కూల్చరు. ఆల్రెడీ హైదరాబాద్ చెరువులన్నీ మూతపడిపోయాయి కదా. ఇప్పుడు నాకు డౌట్ అండి, ఇక నుంచి చట్టంలో మార్పు చేస్తాం. అదేంటంటే కొత్తగా మర్డర్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తాం, పాత వాళ్ళందరూ మంచోళ్ళు అంటే సరిపోద్దా? అంతే. వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ పోతాయా? కొత్తగా మర్డర్ చేసిన వాళ్ళ మీదే మేము అరెస్ట్ చేస్తాము, మర్డర్ చేయబోయిన వాళ్ళని అరెస్ట్ చేస్తాము, పాత వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ దీని పరంగా తీసేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం. ఇనానిమస్ గా వాళ్ళపైన కేసులు తీసేస్తున్నాం, మేము అన్కండిషనల్ గా వాళ్ళపైన కేసులు తీసేస్తున్నాం, ఇచ్చేస్తాం. ఇప్పుడు మర్డర్ చేసే వాళ్ళే చెడ్డోళ్ళు అన్నట్టు మీరు చెప్పే మాట. గతంలో చేసిన వాళ్ళు తప్పు లేదంట, ఇప్పుడు చేసేవాళ్ళు తప్పంట. ఏమన్నా అర్థం ఉందా వీళ్ళు మాడడానికి? అంటే మనకి ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఎందుకంటే పెద్ద వాళ్ళ నుంచి మనకి ఫోర్స్ వచ్చి ఉంటుంది, ప్రెజర్ వచ్చి ఉంటుంది. కాంగ్రెస్ నుంచి రావచ్చు, బీఆర్ఎస్ నుంచి రావచ్చు, బీజేపీ నుంచి రావచ్చు, పెద్ద వాళ్ళ నుంచి వచ్చి ఉంటుంది. అయిపోయింది. ఈయన మాత్రం ఏం చేస్తాడు? ఈయన ఏమన్నా పిఎం కాదు కదా, ఆయన సీఎం కూడా కాదు. ఈయన ఏంటి? ఒక సామాన్య ప్రభుత్వాధికారి. ప్రభుత్వం చెప్పే మాటల్ని ఈయన చెప్తాడు అంతే, ఆ స్క్రిప్ట్ చదువుతాడు అంతే. ఈయనకంటూ ఎటువంటి విచక్షణ అధికారం ఉండదు, ఎటువంటి పవర్స్ ఉండవు, ఎటువంటి రైట్స్ ఉండవు. ప్రభుత్వం అక్కడికి వెళ్ళి ఆ ఇల్లు కూల్చేయంటే కూలుస్తాడు, ఇక్కడికి వెళ్ళి ఇది కూల్చేయంటే కూలుస్తాడు, లేదంటే సైలెంట్ గా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తాడు అంతే తప్ప మనం ఏదో ఒక యాక్టర్ మాత్రమే అంతే. మనం ఏదో రంగనాథ్ వచ్చేసాడు, ఇక హైదరాబాద్ కి చెరువులకి మంచినీళ్ళు వచ్చేస్తాయి, ఇక మన బతుకులు మారిపోతాయి, మనం ఎక్కడికో మన చెరువులన్నీ వరదలు రాకుండా ఉంటాయి మనకి, ఇలా అనుకున్న వాళ్ళందరికీ మీకు మళ్ళీ మామూలే, ఉండదు. ఒక మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇళ్ళని అంటే నిర్మాణంలో ఉన్న వాటిని కూల్చుతాం, ఆల్రెడీ ఉండే వాళ్ళని కూల్చామని అన్నారు కదా. కనీసం ఆల్రెడీ ఉండే ఇండ్లకు కానీ ఏదైతే ఆ కార్యాలయాలు ఉన్నాయో వాటికి కానీ అసలు
పర్మిషన్ ఇచ్చిన అధికారులపైన చర్యలు తీసుకుంటారా? పోనీ మీ చేత కాదు ఇది కాదు, కనీసం అధికారులు ఎవరైతే నిర్మాణంలో ఉన్న వాటిని కావచ్చు, గతంలో నిర్మించి ఆల్రెడీ నివాసం ఉంటున్న ఇండ్లపైన కానీ ఆ కార్యాలయాలపైన కానీ పర్మిషన్ ఇచ్చిన అధికారి పైన చర్యలు తీసుకునే దమ్మైన మీకుందా? పోనీ ఆ అధికారులపైన చర్యలు తీసుకోండి. అవి కూడా జరగలా. 6 నోటీసులు ఇచ్చారు, 6 ఇచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేయలే, వాళ్ళ మీద కేసులు. వీళ్ళు ఇప్పటి వరకు దాదాపు 200 పడేశారు. అవును, మరి 200కి పర్మిషన్ ఇచ్చింది 6 200కి పర్మిషన్ ఇచ్చింది 6 మిగతా వాళ్ళు ఏరి? పాపం వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? పాపం తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారి ఒక్కరు లేరు. 6 ఉన్నారు అంతే. 6 ఉన్నారు. హైదరాబాద్ లో 6 అంతే. ఇప్పుడు మీరు పర్మిషన్ 200కి గానీ, మీరు నోటీస్ ఇచ్చిన 200కి గానీ పర్మిషన్స్ ఇచ్చింది మొత్తం 6. వాళ్ళకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళే కట్టుకున్నారు. 6 వీళ్ళు చెప్తుంది అంతే. మిగతా వాళ్ళు ఏరి? మిగతా వాళ్ళు ఎక్కడ? వాళ్ళ పైన చర్యలేవి? అయ్యా మీరు చర్యలు దాకా వెళ్ళారు. ఇప్పుడు నేను ఏమంటున్నాడు, ఆల్రెడీ ఉన్నాయి మంచి అంటాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన కూడా మంచి వాళ్ళే కదా. అంతే. ఇప్పుడు కొత్తగా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, కొత్తగా కట్టేవాళ్ళు చెడ్డోళ్ళు, పాత వాళ్ళంతా మంచోళ్ళే. గతంలో సంపాదించుకున్నాడంతా, గతంలో అవినీతి చేసినోడంతా మంచోళ్ళే. ఆల్రెడీ డీల్ సెట్ అయిపోయింది ఇక్కడ. మనకు అర్థం కావాల్సింది అది. ఇక హైడ్రా ఒక పబ్లిసిటీ స్టంట్. మీడియా, సోషల్ మీడియాలో హడావిడి చేయడం దీని పని. హైడ్రామాను రంగంలోకి దించి సామాన్యులను ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కేసీఆర్ మార్క్ తొలగించే ప్రయత్నం చేస్తుంది. హైడ్రాపై సవిత ఘాటు వ్యాఖ్యలు. మంచిది.